వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. మీరు రిలీజ్ చేసిన పోస్టర్ కానీ ఆ సాంగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వేటగాడు ఏంటి ఈ వేటగాడు ఏం చేయబోతున్నాడు? స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ పార్ట్ కానీ అండ్ డైరెక్షన్ అండ్ హీరో ఇలా డిఫరెంట్ రోల్స్ అనేది కూడా మీరు ప్లే చేయడానికి ద రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఎవరి మీద నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు? ఇంకోటి ఏంటంటే బాగుంటే చూడండి, బాగాలేకపోతే చూడండి. ఇప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఉన్నారు. హిట్ అయితే ఇటు 1-2 మూవీలో నేను హిట్ అవ్వాలి, అవ్వలేదు ఇక వేస్ట్. సో తర్వాత అయితే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారా? అంతే, ఇంకేముంది. వాళ్ళు మీరు ఓన్లీ చేస్తే హీరోగానే చేస్తారు అంతే, సింపుల్. ఏంది నేను బాడీ ఇంత పెంచాను దేనికి? రికార్డు చేయాలన్నా, రికార్డు తిరిగి రాయాలన్నా రావాల్సింది వేటగాడు. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. మోసగాళ్ళకు మోసగాడు అని చెప్పేసి మనము తెలుగులో సినిమా చూసాము, అండ్ దొంగలకే దొంగ అని ఇలాంటి చూసాను. కాకపోతే ఇప్పుడైతే వేటగాళ్ళకే వేటగాడు అని చెప్పేసి మూవీ అనేది కూడా రాబోతుంది. ఆ మూవీ డైరెక్టర్ అండ్ స్టోరీ, స్క్రీన్ ప్లే, దాంతోపాటు కూడా హీరోగా యాక్ట్ చేసిన మాథ్యూ విల్సన్ ఇప్పుడు మనతో పాటు ఉన్నారనమాట. అది కేవలం తెలుగు మూవీనే కాదు, సో కన్నడలో కూడా రిలీజ్ అవుతుంది. ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ అవుతున్న ఈ మూవీ గురించి మరి మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు మాథ్యూ గారు ఉన్నారు. మాట్లాడతాం. హాయ్ మాథ్యూ గారు. హలో, హౌ ఆర్ యూ? ఐఎమ్ ఫైన్. అండ్ మీరు రిలీజ్ చేసిన పోస్టర్ కానీ ఆ సాంగ్ కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందండి. వేటగాడు ఏంటి ఈ వేటగాడు ఏం చేయబోతున్నాడు? అంటే ఈ నేను అనుకోవడము 2 జరుగుతాయండి. ఒకటి వస్తే మొత్తం చాలా హైప్ వచ్చేస్తుంది, రాకపోతే మొత్తం జీరోలో వెళ్ళిపోతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరుగుతుంది. సో దీనికి మేము చాలా వర్కౌట్ అయితే చాలా ఎక్కువ చేసాము. అంటే వచ్చేసి యాక్షన్స్ కానివ్వండి, సాంగ్స్, యాక్షన్ మొత్తం ఇవి చాలా ఎక్కువ కష్టపడి చేసాం. దానికి అందరికన్నా ఎక్కువ అంటే మొత్తం 5 స్టేట్స్లో చేసాం. 5 స్టేట్స్? 5 స్టేట్స్. టోటల్ సౌత్ ఇండియా మొత్తం తిరిగి మొత్తం మూవీ కంప్లీట్ చేసాము. సో నేను అనుకోవడం ఇది బాగా వస్తుంది. ఓకే. అంటే మెయిన్గా ఈ మూవీ కన్నడ, తెలుగు ఇలా డిఫరెంట్ లాంగ్వేజ్లో రిలీజ్ చేయడానికి ద రీజన్ ఏంటి? అంటే రీజన్ ఏంటి అంటే నేను యాక్చువల్గా 2 స్టేట్లో ఉంటాం మేము, కర్ణాటక, తెలంగాణ. సో దానివల్ల తెలుగులో అయితే మేము 100%గా చేస్తాం, అది బేసిక్. అది కాకుండా ఇంకోటి మా గ్రాండ్ ఫాదర్, మదర్ అందరు మొత్తం కర్ణాటక. సో అటు కూడా మాకు చేయాల్సి వచ్చింది. కానీ ఈ 2 సైడ్లో బాగుంటుందని నేను ఒక నమ్మకం, నాకు నా స్టోరీ కాబట్టి 100% నాకు నమ్మకం ఉంటుంది. నేను అనుకుంటాను ఈ సాంగ్స్, ఈ మూవీ మొత్తం ఇవన్నీ బాగా వస్తాయి. ఓకే, సారీ, బాగా వచ్చినాయి. బాగా వచ్చాయా? ఓకే. మీది లాంగ్వేజ్లో కూడా కన్నడ మిక్స్ అవుతుంది కాబట్టి అందుకే కొంచెం తెలుగులో ఓకే ట్రికిల్ అవుతున్నారు. ఓకే. అండ్ మాథ్యూ గారు, సో ఇందులో రిలీజ్ చేసిన వేటగాళ్ళకు వేటగాడు అని చెప్పేసి ఆ సాంగ్ కానీ అండ్ అన్ని మాంటేజ్తో కూడుకున్న డిఫరెంట్ సాంగ్లా అనిపించింది. సో దీని ఐడియా ఎప్పటి నుంచి మొదలైంది ఏంటి? అంటే మేము స్టార్ట్ చేసినప్పుడు 3 years బ్యాక్ స్టార్ట్ చేసాము. సో అప్పటి నుంచి దాని గురించి ఎన్నో చేంజెస్ అవి ఇవి అన్నీ జరుగుతూ వస్తూ ఉన్నాయి. మేబీ ఇప్పుడు కంప్లీట్ అయిపోయి రెడీగా ఉంది. ఇప్పుడు సెన్సార్లో ఉంది. మేబీ జూన్ ఎండింగ్ వరకు రావచ్చు. జూన్ ఎండింగ్ వరకు యూఆర్ గోయింగ్ టు రిలీజ్. ఓకే. అంటే ఎవరైనా కానీ ఒక హీరోగా స్టార్ట్ చేయాలి అనుకున్నా, డైరెక్టర్గా స్టార్ట్ చేయాలనుకున్నా కానీ టూ మెనీ వర్క్స్ అనేది కూడా హ్యాండిల్ చేయడం చాలా కష్టం. స్టోరీ, స్క్రీన్ ప్లే, యాక్షన్ పార్ట్ కానీ అండ్ డైరెక్షన్ అండ్ హీరో ఇలా డిఫరెంట్ రోల్స్ అనేది కూడా మీరు ప్లే చేయడానికి ద రీజన్ ఏంటి? రీజన్ ఏంటంటే ఎవరి మీద నమ్మకం లేదు. నమ్మకం ఎందుకు లేదు అంటే వాళ్ళందరూ ఇప్పుడు స్టార్టింగ్ నేను కొత్తగా ఉన్నప్పుడు రండి ఇది చేయండి అని అంటే ఎవరు రారు. సో వాళ్ళకి ఏంటి అంటే ఇది చేయంటే ఈరోజు వస్తారు, రేపు రారు. సార్ వస్తా అంటారు, రేపు రారు. సో అది చేయంటే చేయరు. సో దానివల్ల ఏంటి అంటే ఇప్పుడు ఎలాగో ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాము, కానీ 100%గా నా వర్క్ అయితే నేను చేశాను. ఇప్పుడు నేను చేశానా చేయలేదా అది ఎప్పుడు చెప్తారు ఆడియన్స్ అంటే ఆ మూవీ చూసిన తర్వాత, సాంగ్ చూసిన తర్వాత నేను ఏం చేశాను అనేది అక్కడ కనిపిస్తుంది. ఓకే. ఇంకోటి ఏంటంటే బాగుంటే చూడండి, బాగాలేకపోతే చూడొద్దు. ఓకే. సో ఇప్పుడు ప్రేక్షకులు కూడా అలాగే ఉన్నారు. వాళ్ళకి నచ్చే పాయింట్స్ ఏదైనా మనం చూపిస్తేనే తప్ప వాళ్ళు థియేటర్లోకైనా కానీ చూడ్డానికైనా కానీ ఎవరు వాళ్ళు అడుగు పెట్టట్లేదు. బట్ మీరెంత కాన్ఫిడెంట్గా ఉన్నారు అంటే అంత మంచి ప్రోడక్ట్ ప్రేక్షకులకి దింపారు అని? నేనైతే 101% ఎప్పుడు రెడీనే ఉంటాను. సో ఈ మూవీలో మనము స్టంట్స్ కానివ్వండి, డ్యాన్స్ కానివ్వండి, A to Z దాని మీద చాలా ఫోకస్ పెట్టాను. మేబీ 100% నేను నా నమ్మకం 100%గా బీట్ చేస్తుంది. ఓకే. నేను ఇప్పుడు కొన్ని సెక్టర్స్ చెప్తాను, దాంట్లో మీరు ఎక్కువగా దేని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేశారో చెప్పాలి. ఓకే. ఓకే. యాజ్ ఏ హీరోగానా, డైరెక్టర్గానా,
అండ్ స్టోరీ పరంగా స్టోరీ రైటర్ గానా లేకపోతే మీ బాడీ మీదనా, దేని మీద ఎక్కువ మీరు ఫోకస్ పెట్టారు? ఇప్పుడు మీరు అడిగిన క్వశ్చన్లో ఏ ఒక్కదాన్ని నేను తప్పితే అది ఒక బ్యాలెన్సింగ్ మిస్ అవుతా. సో దానివల్ల అన్ని దాని మీద పెట్టాను, అన్ని బ్యాలెన్సింగ్ చేసుకుంటూ వచ్చారు అనమాట. బ్యాలెన్సింగ్ చేస్తా. కానీ మీ బాడీ అయితే సో దాన్ని పెంచడానికి ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డారో కానీ చాలా పర్ఫెక్ట్గా దాని తగ్గట్టు చేశారు. అవును. ఇప్పుడు ఎందుకంటే అంత ఈజీ అయితే కాదు ఫిట్నెస్ చేయడం. ఇప్పుడు నాకు ఓన్లీ ఫ్యాషన్ ఏంది అంటే ఇప్పుడు ఎలాగో మూవీ చేస్తున్నా, ఇప్పుడు అందరిలాగా మూవీ చేసి నేను ఇలా వచ్చి ఇలా వెళ్ళడం నాకు ఇష్టం లేదు. ఇప్పుడు ఏంటంటే డిఫరెంట్గా కనిపిస్తేనే కదా ఆడియన్స్ కూడా నన్ను వచ్చి ఓకే సంథింగ్ ఏదైనా ఉంది అని చూడడానికి. ఇప్పుడు ఏమీ లేదు అంటే నేను కూడా అందరిలో ఒక్కళ్ళగా ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతాను. ఓకే. బట్ నాకు రెండే ఉన్నాయి. వస్తే ఈ ఫస్ట్ నుంచే ఉంది నాది. హిట్ అయితే ఈ 1-2 మూవీలో నేను హిట్ అవ్వాలి. అవ్వలేదో ఇక వేస్ట్, ఓకే చేయడమే వేస్ట్. సో తర్వాత అయితే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారా? అంతే, ఇంకేముంది. వాళ్ళు ఆడియన్స్కి ఓకే అయితే నేను హీరో, లేదంటే జీరో. అంటే మీరు ఓన్లీ చేస్తే హీరోగానే చేస్తారు అంతే, వచ్చిందే. ఇప్పుడు సింపుల్ ఏంది, నేను బాడీ ఇంత పెంచాను దేనికి, ఇదిగో నా బాడీ ఇలా ఉంది అని చూపించడానికి. ఓకే, సింపుల్. సినిమా చేసిన దానికేనా ఇంటి కొంపు తీసి బాడీ చూపించుకోవడానికేనా? అలా అయితే బోల్డ్ అన్నీ ఉన్నాయి, అది కాదు. కానీ ఈ మూవీలో కంటెంట్ అలాంటిది కాబట్టి దాని గురించి స్పెషల్లీ దాని మీద ఫోకస్ పెట్టి మొత్తం దీని వెనకనే ఉండి ఇక ఈ మీరు చెప్పిన మొత్తం అన్ని క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసుకుంటూ చేశాను. ఓకే. ఇప్పుడు ఆ దాంట్లో చాలా ఎన్నెన్నో వచ్చాయి ప్రాబ్లమ్స్, ప్రతి ఒక్కరికి ఉంటాయి, అవి వచ్చాయి, నేను చేశాను. కానీ బాగా చేశాను అని ఒక నమ్మకం. ఓకే. అంటే ఈ మూవీ బుక్ రూపంలో కూడా ఉందన్నమాట అమెజాన్లో కానీ అట్లా. సో ఏంటి దాని వెనకాల ఉన్న స్టోరీ? ఫస్ట్ నావల్ నుంచి స్టోరీ అంటే సినిమా తీసారా లేకపోతే ఎట్లా చేశారు దీన్ని? ఫస్ట్ ఏంటంటే స్టోరీ అనుకున్నాం, స్టోరీ అనుకొని స్టోరీ రాసాం. సో ఈ స్టోరీ లాగే మేము వెళ్తూ ఉన్నాం. సో కొన్ని ఇష్యూస్ జరిగాయి. ఇప్పుడు ఇష్యూస్ అంటే అంటే ఇష్యూ అంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళే కొన్ని స్టోరీస్ని అటు ఇటు ఫార్వర్డ్ చేయడము, అటు ఇటు వెళ్ళిపోయాయి. సో నా దగ్గర ఆప్షన్ లేదు. ఆప్షన్ లేనప్పుడు ఇప్పుడు నా స్టోరీ వేరే వాళ్ళ చేతికి వెళ్ళింది అనుకోండి, నాకు తెలియదు. సో మేము ఇన్ని రోజులు కష్టపడిందంతా ఎగిరిపోద్ది. సో నా దగ్గర ఆప్షన్ లేనప్పుడు నేనేం చేశాను, అమెజాన్కి పంపాను. సో అమెజాన్ ఏం చేసేది, వాళ్ళు యాక్సెప్ట్ చేశారు. ఆ యాక్సెప్ట్ చేయడం వల్ల నాకు ఒక ప్రూఫ్గా మిగులుతుంది అది. ఓకే, ప్రూఫ్ కోసం అని చెప్పేసి మీరు అక్కడ అమెజాన్లో పెట్టుకున్నారు అన్నమాట. ఓకే. సో మరి కమింగ్ టు ద మూవీ స్టోరీ కానీ, సో ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో ఒక సినిమా కాన్సెప్ట్ని ప్రేక్షకులు నచ్చాలి అని అంటే అంత ఈజీగా నచ్చట్లేదు. అండ్ దీంట్లో ఎలాంటి డిఫరెంట్ పాయింట్స్ కానీ స్టోరీ పరంగా కానీ ఎలా అట్రాక్ట్ చేయబోతుంది ప్రేక్షకుల్ని? ఫస్ట్ ఆఫ్ ఆల్ దీంట్లో ఒక మూవీ కావాల్సింది కామెడీ, హర్రర్, యాక్షన్, ఇంకా డ్యాన్స్, ఇంకా ఒక మూవీకి సంబంధించింది ఏమేమి ఉంటాయో ఈ దాంట్లో అన్నీ ఉంటాయి. ఓకే. 100%గా నేను నమ్మకం ఉంది దీంట్లో అన్నీ ఉన్నాయి. సో అంత కాన్ఫిడెన్స్గా అందుకే చెప్తున్నా. ఓకే. అంటే కామెడీ కూడా ఉంటుందా? కామెడీ కూడా ఉంటుంది. ఓకే. మీరు టైం ఇస్తే ఒక డైలాగ్ కూడా చెప్పమంటే. యా ప్లీజ్. ఇది ఒక ఫైట్ సీన్లో ఒక సిచ్యువేషన్ ఉంటుంది. ఆ ఫైట్లో ఒక డైలాగ్ ఉంది. విలన్ వచ్చేసి ఒక అడుగుతాడు, కహాసే ఆయా రేతు అంటాడు. ఎవరిని అడిగి వచ్చావురా నువ్వు అంటాడు. సో ఆ డైలాగ్, హీరో డైలాగ్ ఏంటి అంటే, కొత్తగా వచ్చానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కష్టమైనా సరే ఇష్టంగా కొడతా. ఓకే, మీ డైలాగ్స్ కాబట్టి మీరు దాని తగ్గట్టు కరెక్ట్గా ప్రిపేర్ చేసుకున్నారు అనమాట. కరెక్ట్, మీరు చెప్పింది అదే కరెక్ట్. కొత్తగా వచ్చాను కదా అని చెప్పి. అదే కాదు, కొత్తగా వచ్చానని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే కష్టమైనా సరే ఇష్టంగా కొడతా. మరి సినిమా ఇష్టంగా కొట్టారా? కొట్టారని అనుకుంటున్నా. కొట్టాను అనుకుంటున్నా. ఓకే. అంటే ఇప్పటి వరకు మూవీ చూసిన వాళ్ళు కానీ, సో మీ క్లోజ్ వాళ్ళు అంటే ఎలా అన్నారు, ఏమన్నారు, వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఏముంది? వాళ్ళ రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. ఎందుకంటే ఇప్పుడు నాకు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు 100% నాకే సపోర్ట్ చేస్తారు. సో నాకు అలాంటిది వద్దు. ఇప్పుడు నాకు జెన్యున్గా బయటికి పంపించేసా, లైక్ మా ఇన్స్టాగ్రామ్ వేసాము, మా సోషల్ మీడియాలో వేసినప్పుడు రెస్పాన్స్ బాగుంది. ఓకే. సో ఇది మూవీని పంపించారా ఏంటి? మూవీ కాదు, ఓన్లీ సాంగ్. ఓన్లీ సాంగ్స్ అట్లా ఒక లిరికల్ సాంగ్ పంపాను, దాని రెస్పాన్స్ బాగుంది. ఓకే. అంటే మీ టీం అయితే ఏమన్నారు, ఇది కంప్లీట్ అవుట్పుట్ చూసిన తర్వాత కన్నా కానీ రెడీ టు సెన్సార్ అని కూడా మీరు చెప్పారు. అవును. సో మీ టీం చూసిన తర్వాత వాళ్ళ దగ్గర నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది? వాళ్ళు 100%గా బాగుంది సార్ అన్నారు. ఓకే. సరే, ఇందులో మీరు అంటే ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్స్ వైజ్ కానీ ఎవ్రీథింగ్ మీరు ఒకరే కనిపిస్తూ ఉన్నారు. ఇంతకు ఇందులో హీరోయిన్ ఉందా లేదా? హీరోయిన్ ఇద్దరు ఉన్నారు. ఓకే. సో ఆ ఇద్దరిలో ఏంటంటే ఒక ఆమె యూఐలో ఉంది, ఇంకో ఆమెకి ఎగ్జామ్ ఉంది. సో వాళ్ళు దానివల్ల రాలేకపోయారు. ఓకే. సరే, నెక్స్ట్ టైం మేబీ వస్తారు. ఇది కంప్లీట్ యాక్షన్ మూవీనా లేకపోతే ఫ్యామిలీ మూవీనా? ఇది యాక్షన్ మూవీ. యాక్షన్ మూవీ. యాక్షన్. కానీ ఇలాంటి యాక్షన్ మూవీలో కామెడీ ఎక్కడి నుంచి సెట్ చేశారండి?
అంటే దీంట్లో మేము కావాల్సిన ఒక 5 పార్ట్స్ తీసుకున్నాం. ఒకటి కామెడీ, యాక్షన్, అవి డాన్స్, ఇలాంటివన్నీ ఇప్పుడు కావాల్సింది ఏమేమి ఉన్నాయో దీంట్లో యాడ్ చేసాం. ఓకే. అంటే మీరు రిలీజ్ చేసిన సాంగ్ కూడా వేటగాళ్ళకు వేటగాడు అని చెప్పేసి దాని మ్యూజిక్ పరంగా కానీ వేరే సాంగ్స్ ఎలా అలరించబోతున్నాయి అంటారు? 100% బాగున్నాయని నా ఒక ఒపీనియన్. బట్ ఇప్పుడు ఏదైనా సరే ఆడియన్స్కి నచ్చితేనే అది బాగుంటుంది. ఇప్పుడు నా సాంగ్ని నేనే వచ్చేసి వాడి మీన్ అది బ్యాండ్ కొట్టడం నాకు ఇష్టం లేదు. ఓకే. సో నేనే అనుకుంటాను నా సాంగ్ బాగుంటుంది. కానీ ఇక్కడికి వచ్చింది మీరే కాబట్టి మీరే చెప్పాలి. అంటే మీ డప్పు మీరే కొట్టుకోవాలి. ఏంటంటే ఇప్పుడు అలా చెప్పుకోకపోతే ప్రమోషన్ అనేది కూడా జరగట్లేదు. ఓకే. సో అలా మరి మ్యూజిక్ ఎవరు చేశారు ఏంటి? మ్యూజిక్ చేసింది ఒక ఆయన, ఇద్దరు చేశారు. ఒక ఆయన ప్రేమ్ అని, ఇంకోటేమో ఈశ్వర్ అని, ఇంకోటి ఆయన ఫుల్ పేరు టింకు. ఓకే. సో హైదరాబాద్, చెన్నై ఇద్దరు కలిసి చేశారు. సాంగ్స్, మ్యూజిక్ అన్నీ బాగున్నాయని అనుకుంటా. ఓకే. మీరు విన్నారా? విన్నా. సో మేము వినకపోతే ఎలా అవుతుంది అది అనుకుంటా అనేటప్పటికీ నాకు అదే అందుకోసం అయిపోయాను. ఓకే. డైలాగ్లు అయితే చాలా ఉన్నాయి కానీ చెప్పండి అంటే అన్ని ఇలా చెప్పి పడేస్తా. మరి మీరు పర్మిషన్ ఇస్తే ఓకే. ఓకే. సిచ్యువేషన్ తగ్గట్టు నేను అడుగుతూ ఉంటాను. సరే మీరు అడగండి చెప్తా. ఓకే. సరే ఇప్పుడు ఏదైనా కానీ హీరోయిన్తో ఏం మాట్లాడేటప్పుడు ఏదైనా కానీ ఒక డైలాగ్ ఏదైనా ఉందా? హీరోయిన్తో మాట్లాడేటప్పుడు డైలాగ్ వచ్చేసి హీరోయిన్తో ఓన్లీ యాక్షన్ ఉంది. హీరోయిన్తో యాక్షనే ఉందా? యాక్షన్ అంటే ఇప్పుడు హీరోయిన్తో మొత్తం ఓన్లీ యాక్షన్ పార్ట్ మీద ఉంది. విలన్స్తో ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. విలన్స్తో డైలాగ్ ఎందుకంటే ఇది యాక్షన్ కదా. ఓకే. సో దాని మీద యాక్షన్ ఉండడం వల్ల విలన్స్తోనే ఎక్కువ డైలాగ్స్ కంపోజ్ చేసింది. ఓకే. ఒక డైలాగ్ చెప్పండి. ఎవరిని అడిగి వచ్చావురా అని చెప్తాడు విలన్. ఎవరిని అడిగి వచ్చావురా మా ఊర్లోకి అంటాడు. అప్పుడు హీరో డైలాగ్ ఏంది అంటే, అడవిలో సింహం ఎవరిని అడిగి రాదు, జాన్ సార్ ఎవరికి చెప్పి రాడు. ఇంతకు జాన్ సార్ ఎవరు? నేనే. మీరేనా? జాన్ సార్ కాస్త మీరే అనమాట. నేనే. ఓకే. సో అక్కడ సార్, ఈ సార్ ఎవరికి సార్? అందరికీ సార్. అందరికీ సార్. అక్కడున్న విలన్స్ అందరికీ సార్ అనమాట. వాళ్ళు డిపెండ్ ఆన్ వాళ్ళ మీద, వాళ్ళు ఏమనుకుంటే అది. ఓకే. మాథ్యూ బ్రో, సో మీరైతే మంచి కాన్ఫిడెంట్గా ఉన్నారు. సో ఏ డైలాగైనా ఫట్ 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 అని చెప్పేస్తూ ఉన్నారు. హీరోయిన్స్ అయితే మాత్రం కేవలం యాక్షన్ మాత్రమే ఉందంటున్నారు. అంటే ఇప్పుడు హీరోయిన్ యాక్షన్ స్పాట్ ఉన్నాయి. నెక్స్ట్ ఇంటర్వ్యూకి వస్తే అది వాళ్ళు చెప్తేనే బాగుంటుంది. ఓకే. సో నా పాట నేను చెప్తున్నా. ఓకే. మళ్ళీ వాళ్ళది నేనే చెప్పేస్తే మళ్ళీ వాళ్ళు వచ్చినప్పుడు చెప్పడానికి ఉండదు. అంటే ఈ మూవీ స్టోరీ రాసుకోవడానికి ద మెయిన్ రీజన్ ఏంటి? ఎక్కడి నుంచి మొదలైంది? రీజన్ ఏం లేదు. ఇప్పుడు నేను కూడా అందరూ ఇంతమంది హీరోలాగా చేస్తూ ఉన్నారు. మా ఫాదర్ మదర్ వచ్చేసి అరే నువ్వు కూడా చేయంటే సరే పదా అని వచ్చేసా. ఓకే. స్టార్ట్ చేసాము. ఇంకా వాళ్ళకి చిన్న రోల్ చేయడం మాకు ఇష్టం లేదు. ఇప్పుడు మేము వెళ్ళి అడిగినా ఎవడు పట్టించుకోడు, ఎవరు తీసుకోరు. కొత్త వాళ్ళని తీసుకుంటా అని చెప్తారు. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఫోన్ చేస్తా అంటారు. అది రాదు ఎప్పటికీ. సో అందువల్ల మేమే చేసాం. ఇలా బ్యాక్గ్రౌండ్ అంటే ట్రై చేశారా? నేను ఎవరి దగ్గర ఆడిషన్ ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మా సొంతంగా మేము చేసాము. మేము స్టార్ట్ చేసాము, ఫినిష్ కూడా చేస్తాము. ప్రొడ్యూసింగ్ కూడా మీరే? మొత్తం మేమే. ఓకే. ఎంత ఖర్చు అయింది సార్ ఈ 2 మూవీస్కి 1 మూవీకి? సో ఫస్ట్ పార్ట్కి 1,20,00,000 అయింది. ఓకే. సో సెకండ్ పార్ట్ అయితే ఇంకా కంటిన్యూ ఉంది. 50% షూటింగ్ అయింది. ఓకే. వేటగాళ్ళకు వేటగాడు 2 పార్ట్స్లో ఉందా? 2 పార్ట్స్లో ఉంది. ఫస్ట్ పార్ట్, సెకండ్ పార్ట్. ఓకే. ఓకే. మొత్తానికి ఈ ఫస్ట్ పార్ట్ అయితే జూన్ ఎండింగ్లో రిలీజ్ చేస్తున్నా అంటున్నారు. మరి సెకండ్ పార్ట్ మేము ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయొచ్చు? సెకండ్ పార్ట్ అంటే ఇప్పుడు నెక్స్ట్ జనవరి అయింది. అది జనవరి అవుతుంది. ఓకే. ఆల్రెడీ 50% కంప్లీట్ అయింది కాబట్టి సో నెక్స్ట్ చూడాలన్నమాట. అవును. యా. అండ్ ఈ ప్రమోషన్స్ పరంగా కానీ అండ్ ప్రేక్షకులకు రీచ్ అవ్వడం పరంగా ఎలాంటి స్ట్రాటజీతో వెళ్తున్నారు? అండ్ వాళ్ళకు అట్రాక్ట్ చేసే పాయింట్స్ ఏమున్నాయని మీరు చెప్తున్నారు వాళ్ళకి? ఇప్పుడు నేను చెప్పేది రెండే. ఏంటి అంటే మాకు మీలాంటి వాళ్ళు హెల్ప్ చేస్తే, మీలాంటి యాంకర్స్ అందరూ మాకు హెల్ప్ చేసేస్తే మాకు కొంచెం హెల్ప్ అవుద్ది. ఇప్పుడు మేము కొత్త, యాక్చువల్గా మనకు తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. బట్ రెండే నేను తీసింది బాగుంది అని ఆడియన్స్కి అనిపిస్తే అప్పుడు నేను హీరో, లేదంటే జీరో. ఓకే. అంతే కదా ఫైనల్. ఎస్. సో మేబీ మా ట్రై అయితే మేము చేస్తున్నాం. 100% రీచ్ అవ్వడానికి ట్రై చేస్తున్నాం. ఓకే. ఇక మిగతా నా చేతిలో లేదు. ఈ కైండ్ ఆఫ్ స్టోరీ సో ఇంతకుముందు ఎప్పుడైనా కానీ అంటే ఏ సినిమాతో అయినా పోల్చాలి అంటే ఏ సినిమాతో పోలుస్తారు? పోల్చకూడదు, ఇది నా సినిమా కదా. అవును సార్. అంటే ఈ కైండ్లో ఉంటుంది అని చెప్పేసి ఇది యాక్షన్ పార్ట్ మీద ఉంటుంది. నాకు తెలిసి ఇది తెలుగులో అయితే ఎవరిది లేదు. మరి కన్నడలో అయితే? కన్నడలో కూడా లేదు. కన్నడలో కూడా లేదు. లేదు. సో ఇంత లేదనే కదా ఇది వేటగాళ్ళకు వేటగాడు. టైటిల్ ఓకే, కాకపోతే నేనేది సినిమా స్టోరీ. ఏది ఈ సినిమా స్టోరీ అయినా కానీ ఆ సినిమా స్టోరీ వచ్చేసి చూడండి, వేటగాళ్ళకు వేటగాడు. సో దానికి చెప్పాలి అంటే ఒకటి చెప్తా వినండి. రికార్డు చేయాలన్నా, రికార్డు తిరిగి రాయాలన్నా రావాల్సింది వేటగాడే. వా సూపర్. ఓకే.
ఇంతకు ఎన్ని రికార్డులు క్రియేట్ చేయబోతున్నారు? ఆల్రెడీ ఇప్పటికీ ఉన్నాయి, నాకు తెలియదు, అది మీలాంటి ఆడియన్స్ మాకు చెప్తే హెల్ప్ అయింది. అంటే రికార్డులు ఆల్రెడీ ఉన్నాయన్నారు, మరి తెలియదు అంటున్నారు, ఏంటది? రికార్డ్స్ అంటే ఇప్పుడు నాకు బయట అంటే ఇప్పుడు డాన్స్లో, మార్షల్ ఆర్ట్స్లో, కరాటేలో ఇవన్నీ చాలా రికార్డ్స్ ఉన్నాయి. ఓకే ఓకే. సో అవి నా పర్సనల్. దాంట్లో ఇప్పుడు ఎన్నో చేసి వచ్చాను. నెక్స్ట్ మంత్ గిన్నిస్ రికార్డ్ ఉంది. ఓకే. సో దీనిలో కరాటీలోనా? అది ఫిట్నెస్లో. ఫిట్నెస్లో. కానీ మీ ఫిట్నెస్కి మాత్రం 100 మార్క్స్ వేస్తాను. 100 ఏంటి 200 వేయాలి, మీరు అంత కష్టపడతారు రోజు. సార్ అక్కడ మాత్రం 100 ఉంటుంది సార్, మేము 100కి 100 మాత్రమే వేస్తాం, 200 వేయలేము, మేము దాన్ని దాటలేము. కానీ మూవీ పరంగా అయితే ఎన్ని మార్క్స్ తెచ్చుకుంటారో మేము రిలీజ్ అయిన తర్వాత చూడాలి. ఒకటైతే చెప్తున్నాను, 2 ఉన్నాయి. ఓకే. కొడితే హిట్ మొత్తం డైరెక్ట్ 100%, లేదు అంటే 0. ఓకే. ఈ కాన్ఫిడెన్స్లో నడుస్తాను నేను కానీ మా టీం కానీ. ఓకే. ఎలా అంటే మేము ఎక్స్ప్రెస్ ఇలా ఇలా మెల్లమెల్లగా వెళ్ళే అలవాటు నాకు లేదు. ఓకే. వచ్చామా ఓకే రాకెట్ లాగా వెళ్ళాలి, లేదా అన్ని బంద్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోవాలి. ఇంతకీ 2 సినిమాల తర్వాత మీ ఎక్స్పెక్టేషన్ ఏంటి? రాకెట్ లాగా దూసుకెళ్తారా లేకపోతే తుస్సని పడిపోతారా? అది మన చేతిలో లేదు, ఆ సిచ్యువేషన్ టైం మీద ఉంటుంది. ఓకే. అప్పుడు మనకు తెలియదు, ఎగరొచ్చు పడవచ్చు, ఏదో ఒకటి జరుగుతుంది. అయితే మీ ప్రయత్నం మాత్రం పర్ఫెక్ట్గా చేశారు. 100%. ఇప్పటికీ 100% నాదైతే కాన్ఫిడెన్స్ ఉంది. ఏ దాని మీద అన్ని దాని మీద బ్యాలెన్సింగ్ పెట్టి వెళ్ళాము. ఇప్పుడు మీరు సాంగ్ కూడా విన్నారు, డైలాగ్ కూడా విన్నారు. హోప్ మేబీ మీకు నచ్చినాయని అనుకుంటా. యా, కానీ డిఫరెంట్గా ఉన్నాయి. అదే కదా వేటగాళ్ళకు వేటగాడు అంటే డిఫరెంటే కదా. ఇంకా ఇంకో డైలాగ్ ఏమైనా చెప్తారా? మీరు అడిగితే చెప్తా. యా ప్లీజ్, ఇంకో డైలాగ్. విలన్ వచ్చేసి ఒక క్వశ్చన్ అడుగుతాడు, అరే నువ్వేమైనా పెద్ద మైకేల్ జాక్సనా అంటాడు. నువ్వు అలాగే కనిపిస్తున్నావు అంటాడు. హీరో అంటాడు అవును నేను మైకేల్ జాక్సన్ అంటే. ఇప్పుడు ఆడి కోపం వచ్చి నవ్వుతాడు. అప్పుడు హీరో డైలాగ్ చెప్తాడు, క్యాప్ పెడితే ఎంజేని, షర్ట్ తీస్తే బ్రూస్లీని, తిరగబడితే తీస్మార్ ఖాన్ని. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్, భలే ఉంది తెలుసా రైమింగ్ టైమింగ్. కానీ ఒక్కసారి మళ్ళీ ఇంకొకసారి రిపీట్ మా కోసం. క్యాప్ పెడితే ఎంజేని, షర్ట్ తీస్తే బ్రూస్లీని, తిరగబడితే తీస్మార్ ఖాన్ని. వావ్, నిజంగా అంటే డైలాగ్ చెప్పడానికి నేను కూర్చుంది డైలాగ్ చెప్పడానికే. యా యా యా, కానీ అక్కడ యాక్షను, డైలాగు అండ్ దాంతోపాటు డ్యాన్స్, ఎవ్రీథింగ్ అన్నీ కరెక్ట్గా సెట్ చేసుకొని దిగారనమాట. అవును. సూపర్ బ్రో. అండ్ మొత్తానికైతే మూవీ జూన్లో రిలీజ్ కాబోతుంది. అండ్ 2 లాంగ్వేజ్లో ఒకటేసారి రిలీజ్ చేస్తున్నారా? లేదు, ఫస్ట్ తెలుగు రిలీజ్ చేసి తర్వాత కన్నడ. కానీ అక్కడ సాంగ్ రిలీజ్ చేస్తున్నారు. ఓకే బ్రో, తనకైతే మీ కాన్ఫిడెన్స్ బాగుంది అండ్ మీ డైలాగ్ డెలివరీస్తో మీరు రాసిన డైలాగ్స్ బాగున్నాయి. ఎక్కువగా యాక్షన్ పార్ట్తో అయితే మూవీ వెళ్తున్నారు కాబట్టి సో ఆల్ ద వెరీ బెస్ట్. ఒక కొత్త ఎక్స్పీరియన్స్తో మా అందరికి ఇవ్వాలని కూడా కోరుకున్నాను. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. మీరు మాకు టైం ఇచ్చి మీరు ఎంతసేపు మాతో మాట్లాడి మా డిస్కషన్ చేసినందుకు థ్యాంక్ యూ. మీరు ఇలాగే మాకు టైం ఇచ్చేసి మాకు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ బ్రో. ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఇష్యూస్ వస్తే నీకు కూడా వచ్చినట్టు? మార్నింగ్ తీసుకెళ్ళాలంటే కొట్టి పడేసాడు. ఒక్కళ్ళు కూడా చూడలేదు ఈ సినిమా అని చెప్పడానికి కూడా చాలా ధైర్యం కావాలి. అది నిజం కదా, దాంట్లో ధైర్యం ఏంటి? ఇది నెక్స్ట్ డే ప్లేట్ మార్చేస్తే తప్పు కదా. యాజ్ ఆఫ్ నౌ వీఆర్ కంఫర్టబుల్ దిస్ అని నేను అనుకుంటున్నాను. రష్మిక గారిది మీది ఒకే ఊరు అంట కదా? మీకు కోపం వచ్చిందంటే బాగా తిట్టేత్తరా? తిట్టేద్దామండి. నిజంగా గేమ్ ని ఎలా చేంజ్ చేయగలిగారు? ఏపీఎస్ఎఫ్సి వాళ్ళకి 6 నెలల్లో నేను 6 లక్షలు కట్టా. బిజినెస్ చేయాలనుకుంటే ఇట్ ఈస్ యాజ్ డిఫికల్ట్ యాజ్ రైడింగ్ అ టైగర్.